వచ్చే ఏడాది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లాలో పార్టీ బలోపేతానికి మీ కార్యాచరణ ఏంటి సార్ ఫైనల్గా? సార్ కార్యాచరణ అయితే చాలా ఉన్నాయండి ఐడియాస్. ఆల్మోస్ట్ ఎవరైతే కాంగ్రెస్ని వదిలేసి వెళ్ళిపోయారో వైఎస్ఆర్లో కానీ దేంట్లో కానీ నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, ఏంటంటే కాంగ్రెస్ వల్ల మీరు పదవులు పొందారు, మంత్రి పదవులు చేశారు, ఎమ్మెల్యే పదవులు చేశారు, ఎంపీ పదవులు చేశారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం బాగా డౌన్లో ఉంది. మీరు మన ఏం చేస్తాం, తల్లి రుణం తీర్చుకోండి అంటారు. మనకి అందరు తల్లి కాంగ్రెస్ పార్టీ మీకు తల్లి లాంటిది. మీరు రుణం తీర్చుకోండి, రండి, డబ్బు సంపాదించారు, పదవులు సంపాదించారు, హోదాలు సంపాదించారు, వచ్చి రుణం తీర్చుకోండి, మీకు ఇంక వేరే పదవులు అక్కర్లేదు అనే స్లోగంతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పదవులు పొందారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలవాలని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ హర్ష్ కుమార్ కలిసాను. సార్ మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చేస్తాను, నేను రెడీ కాంగ్రెస్ అన్నాడు. అది కాంగ్రెస్లో వచ్చాను. అరుణ్ కుమార్ గారు ఆయన కూడా ఏ సేదిరెడ్డి ఏం కావాలో చెప్పబోయే బాబు, నాకు పదవులు కింద ఏమొద్దు, నేను చెప్తే చెప్పు అని అతను. అలాగే రౌత్ అన్నాడు. రౌత్ ఏంటంటే ఏడబాబు వచ్చేస్తాం మరి మాకు ఏదైనా చూడండి మరి అంటాడు. సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి ఏంటో సుబ్రహ్మణ్యం అంటే ఎవరికి నేను కాంగ్రెస్ కదా ఎవరు చెప్పాడు, మీరు ఏంటి ఎవరు చెప్పాడు చెప్పండి అంటాడు. అని ఏంటి వీళ్ళందరూ కూడా రెడీ టు కమ్ అండి, కాంగ్రెస్కి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే చెప్పుల పార్టీ కూడా పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. చెప్పుల పార్టీ కాంగ్రెస్ని బాగా బ్యాక్ చేశారు, రాష్ట్రాన్ని కూడా. కానీ యాక్చువల్గా ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే మన దగ్గరికి వచ్చి ఏమన్నా ఎత్తుకు వచ్చిన కూడా ఇద్దరు ఇడిపోయి ఎవడిపోతే కాడు బతకన్నాడు. తగు అలాగే చెప్తాడు, ఎవడు చెప్పినా అలాగే చెప్తాడు. సోనియా గాంధీ కూడా అలాగే చెప్పింది, ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. కానీ ఎడగొట్టడం వల్ల ఇవాళ మనం బెనిఫిట్ అవుతున్నాడు. ఎందుకంటే అసలు హైదరాబాద్కి సముద్రం అనేది లేదు, మనకి విశాఖపట్నం ఉందండి, కాకినాడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా సీకి వస్తుంది, 950 కిలోమీటర్లు, సుమారు 1000 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోర్ట్ డెవలప్మెంట్లో విశాఖపట్నం కూడా బొంబాయికి ఈక్వల్ అవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొత్త జవసత్వాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఏడాది మరింత ఊపు తీసుకొస్తారు విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి భావిస్తూ, నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోరాటం కొనసాగుతుంది. ఎన్నికలు పెట్టాలి, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. రాజమండ్రిలో మంచినీటి కాలుష్యాన్ని, ముఖ్యంగా గోదావరి జలాల్ని పరిశుద్ధం చేయాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ టీకే విశ్వేశ్వరరెడ్డి వల్లే అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విధమైన ఉద్యమాన్ని చాలా నెలల పాటు, సంవత్సరాల పాటు ఆయన కొనసాగించింది అందరికీ తెలిసిందే. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ రాజమండ్రి రప్పించారు, మోడీ దగ్గర వరకు ఇష్యూని తీసుకెళ్ళగలిగారు. అనేక కోట్ల రూపాయలు ఈ శుద్ధి కార్యక్రమానికి ఆయన శాంక్షన్ చేయించగలిగారు. అవి సగంలోనే ఉన్నాయి పనులు కూడా, అవి కూడా వేగవంతం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రతిపక్షంగా నిజంగా ప్రతి సమస్య మీద, అటు విశ్వవిద్యాలయం విషయంలో కానీ ఇతర అనేక అంశాల విషయంలో కానీ పోరాటం చేసింది. విగ్రహాల తొలగింపు విషయంలో పోరాటం చేసింది. అనేక సమస్యల మీద పోరాటం చేస్తుంది. జనాన్ని మళ్ళీ తన వైపు తిప్పుకునేందుకు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు మరింత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, ఈ సంవత్సరం పాటు ఆయన చేసిన కార్యక్రమాలు ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండగా చేసి ఉండదని మాత్రం వాస్తవంగా చెప్పచ్చు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేయబట్టే ఏఐసిసి లెవెల్లో గుర్తింపు లభించింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నెంబర్ 1 స్థానాన్ని సాధించడం వెనుక ఎంతో కృషి ఉంది. వచ్చే ఏడాది కూడా మరింత ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా కొత్త సంవత్సరం ఆయన తరఫున కూడా జిల్లా కాంగ్రెస్ మన స్టేట్లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లో నెంబర్ 1 చెప్పి నాకు మాణిక్యఠాగూర్ గారు సన్మానం చేసి అవార్డు ఇచ్చారండి. అదే చెప్తాను. అలా శర్మిల గారు కూడా మెచ్చుకుని అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీలో మొత్తం స్టేట్ లెవెల్లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా మనం చెప్తే కాదని వాళ్ళు ఎవరు లేరండి. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ రకంగానే ప్రయత్నం చేస్తున్నాం, మన సాయశక్తిలో మనం కృషి చేస్తాం. సో అలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వేశ్వరరెడ్డి గారు.